ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలు కాపాడిన గొప్ప నాయకుడు అని తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంతో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి మెట్రో రైలు రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో ఆయన పోషించిన పాత్ర గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పుకొచ్చారు. నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల ఆకర్షితుడై యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగి అతి పిన్న వయసులో బహుశా నేను అనుకుంటా కేవలం 27 సంవత్సరాల వయసులో ఆనాడు 1969 ఇట్ వాస్ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై 84 వరకు ఏదైతుందో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా వారు కొనసాగడం జరిగింది. తదుపరి పార్లమెంట్ సభ్యులుగా కూడా అటు లోకసభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షింప చేయబడే విధంగా తన ఆలోచన విధానాన్ని యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా చూపెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జైపాల్ రెడ్డి గారని చెప్పక తప్పదంటూ నేను వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలిగిందంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు జైపాల్ రెడ్డి గారని చెప్పక తప్పదంటూ నేను విద్యార్థి దశలోనే